Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఢిల్లీలో జరిగిన తాజా నిరసన దేశ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా కనిపిస్తోంది. ఈ నిరసన చాలా మంది ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున జరిగింది. చీమల దండు వలె యువత కదిలిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వచ్చారో తెలియదు, కానీ వందల వేల మంది యువత ఒక చోట గుమిగూడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక దశలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిని ముందుగానే అంచనా వేయలేకపోయిందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీని అభినందించాల్సిందే. యువత మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో, దాన్ని రాజకీయంగా మలుచుకోవడంలో వారికి ప్రత్యేక నైపుణ్యం ఉందని మరోసారి నిరూపితమైంది. కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీకి కూడా ఇలాంటి స్థాయిలో ప్రజలను సమీకరించడం ఇటీవల కాలంలో సాధ్యపడలేదు. అయితే ఈ సంఘటన మరో విషయాన్ని కూడా స్పష్టంగా చూపించింది. ఇన్ఫర్మేషన్ వార్లో బీజేపీ ఇంకా వెనకబడిపోయిందా అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. నేటి యువత ఆశలను, ఆకాంక్షలను, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అంచనా వేయడంలో మాత్రం విఫలమయ్యారనే చర్చ అయితే మొదలైంది. ఒకప్పుడంటే ఫేస్బుక్, ట్విట్టర్ హవా నడిచేది. దానిని అందిపుచ్చుకోవడం బీజేపీ అప్పుడు టాప్ ప్లేస్ లో ఉంది. కానీ ఇప్పుడు కాలం మారింది. యూత్ ఫాస్ట్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్, టింబర్, స్నాప్చాట్ సహా పలు రకాల సోషల్ మీడియాను వినియోగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఒకప్పుడు యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాను అత్యంత సమర్థంగా వినియోగించిన పార్టీ బీజేపీ. అప్పట్లో ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వేదికల ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడంలో వారు ముందుండేవారు. కానీ కాలం మారిపోయింది. ఇప్పుడు యువత మొత్తం మీమ్స్, షార్ట్ వీడియోలు, వైరల్ కంటెంట్, కమ్యూనిటీ ఆధారిత డిజిటల్ కల్చర్ ఫాలో అవుతున్నారు. కానీ బీజేపీ డిజిటల్ వ్యవస్థ మాత్రం ఇంకా పాత ఐటీ సెల్, హ్యాష్ ట్యాగ్ రాజకీయాలకే పరిమితమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే పార్టీ అత్యవసరంగా తన కమ్యూనికేషన్ వ్యవస్థను ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ఆధునిక ఇంటర్నెట్ సంస్కృతిని అర్థం చేసుకున్న యువతకు బాధ్యతలు అప్పగించాలి. ఆర్గానిక్, డిసెంట్రలైజ్డ్ వార్తలను అవలంబించాల్సిన సమయం వచ్చేసింది. ఢిల్లీ నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే ఇక్కడ కేంద్రం, ఢిల్లీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందనే చర్చ కూడా తెరపైకి వస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో బయటి రాష్ట్రాల నుంచి యువత ఢిల్లీలోకి చేరుకునే వరకు ఎందుకు గుర్తించలేకపోయారు, వారిని ఎందుకు అంచనా వేయలేకపోయారనే చర్చ కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఇంటెలిజెన్స్ కు ముందస్తు సమాచారం లేదా, ఒకవేళ నిరసనలను తక్కువ అంచనా వేశారా అనే సందేహాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇటు యువత మీద జరిగిన లాఠీ చార్జ్ కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపైనే ఎలా దాడి చేస్తారు, అది కూడా దేశ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న వారిని ఎలా కొడతారంటూ నిలదీస్తున్నారు. చట్టాన్ని కాపాడాలనే తాపత్రయం ఉండొచ్చు, కానీ ఇలాంటి ఘటనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దేశ ప్రతిష్ట పైన, ప్రభుత్వం పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఈ ఘటనలో ఒక కొత్త అంశం కూడా తెరపైకి వస్తుంది. ఢిల్లీ కొత్త పోలీస్ కమిషనర్ గా 1994 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అనురాగ్ కుమార్ కొద్ది రోజుల క్రితమే బాధ్యతలు చేపట్టారు. అది కూడా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి 4-5 రోజుల ముందే. ఈ నియామకమే పెద్ద చర్చగా మారుతోంది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో సుదీర్ఘ అనుభవం, జమ్మూ కాశ్మీర్ వంటి అత్యంత సున్నితమైన విభాగాల్లో పనిచేసిన అనుభవం అనురాగ్ ఉంది. ఆయన ట్రాక్ రికార్డు కూడా అద్భుతంగా ఉంది. అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే ఇంత పెద్ద నిరసన రావటం, అక్కడ లాఠీ చార్జ్ చేయడం చర్చకు దారితీస్తుంది. ఒకవేళ అనురాగ్ ఆదేశాలతోనే లాఠీ చార్జ్ జరిగిందా, లేకపోతే పైనుంచి ఆదేశాలు వచ్చాయా అనే అంశం కూడా ప్రస్తుతం చర్చకు వస్తోంది. ఇలాంటి ఉద్యమాలు ఎక్కువ కాలం కొనసాగితే మరిన్ని వర్గాలు ఇందులో చేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పంజాబ్ నుంచి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఇందులో భాగమయ్యే అవకాశం కూడా ఉంది. అప్పుడు ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించే ఛాన్స్ కూడా ఉంది. ఈ నిరసనల్లో రాజకీయ వర్గాలతో పాటు మతోన్మాద శక్తులు, వేర్పాటువాదులు కూడా కలిసే అవకాశం ఉందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఉద్యమం దీర్ఘకాలం కొనసాగకుండా రాజకీయ, పరిపాలన స్థాయిలో పరిష్కారం కనుగొనడం ప్రభుత్వానికి అత్యంత కీలకం. ప్రస్తుతం నిరసనకారులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు వాంగ్చుక్ ను రిలీజ్ చేయడం, ఆత్మహత్య చేసుకున్న నీటి విద్యార్థులకు ₹1 కోటి పరిహారం అందించడం ప్రధాన డిమాండ్. ఇందులో ఏ ఒక్కదానిని కేంద్రం ప్రస్తుతం అంగీకరించే స్థితిలో లేదు.
కానీ దీనికి ఒక ప్రత్యామ్నాయం కనుక్కోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బీజేపీ తన విధానాలను మార్చుకోకపోతే పదవి నుంచి తప్పించే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలున్నాయి. యువత ఆశయాలను, ఆకాంక్షలను అర్థం చేసుకోవడంతో పాటు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను మార్చుకోవాలి. దీంతో పాటు ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. శాంతి భద్రతలతో పాటు రాజకీయ విధానాలను మార్చుకోవాలి. వీటిని మార్చుకోకపోతే రానున్న రోజుల్లో బీజేపీకి కష్టమనే అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతోంది.